కొన్నిసార్లు పిల్లలు చేసే చిలిపి చేష్టలే పెద్ద పరిణామాలు దారితీస్తాయి. ఈ ఇన్సిడెంట్ కూడా అట్లాంటిదే. నేను ఒక కాలేజ్‌కి అయితే చీఫ్ గెస్ట్‌గా పోయిండే. రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కించుకొని, "సార్ మేము మెదరిట్లో పోతున్నాం పోదామా" అంటే నేను ఆ కార్ ఎక్కేసిన. మాటలు అట్లనే కలిసినాయి. నా ఇన్‌స్టా చూసిర్రు. "సార్ మీరు హారర్ స్టోరీస్ చెప్తారా? మా దగ్గర కూడా కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి మేము చెప్తామా" అంటే ఓ పిల్లగాడు అందుకున్నాడు. తనంట చిన్నప్పుడు సమ్‌వేర్ అరౌండ్ 13, 14 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయితుంది అని చెప్పి కజిన్స్ అందరూ వచ్చిర్రంట. వాళ్ళలో ఒక పిల్లగాడు యూఎస్ ఎన్ఆర్ఐ. వచ్చేటప్పుడు ఊక రాకుండా తన దగ్గర ఓజా బోర్డ్ ఉందని తీసుకొచ్చిండు. ఓజా బోర్డ్ అంటే తెలిసిందే కదా! రూమ్‌లో ఉన్న స్పిరిట్స్‌ని ఎవోక్ చేయనీకే, వాటిని ఆవాహన చేయనీకే వాడుతుంటారు. చాలా సిరీస్ ఉన్నాయి. చాలా మంది ఎక్స్‌పెరిమెంట్ చేసి యూట్యూబ్‌లో కూడా పెడుతూ ఉంటారు. కొంతమందిది వర్క్ అయితది. కొంతమందిది వర్క్ కాదు. కొంతమంది మిత్ అంటారు. అట్లనే ట్రై చేద్దామని దగ్గర దగ్గర 7, 8 మంది పిల్లగాళ్ళైతే గ్యాదర్ అయ్యి ఈ బోర్డ్‌ని సెట్ చేసుకున్నారు. క్యాండిలు, బోర్డు, పేపరు, పెన్ను ఇవన్నీ పెట్టుకొని స్టార్ట్ చేసిర్రంట. ఒక అటెంప్ట్, 2 అటెంప్ట్, 3 అటెంప్ట్‌లు ఏ దయ్యం ఇన్వోక్ అయితలేదు. ఏ భూతం ఇన్వోక్ అయితలేదు. ఈ కజిన్ పిల్లగాడు జర ఇన్సల్టింగ్‌గా ఫీల్ అయితున్నాడు. ఇదంతా మిత్‌రా భయ్, ఇదంతా మ్యాజిక్ వర్కౌట్ కాదని చెప్పి మిగతా వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. ఇంకొక్క ఛాన్స్ ట్రై చేస్తా అని చెప్పి ఈసారి సిన్సియర్‌గా కూర్చొని ట్రై చేస్తుంటే వై, ఎన్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వై పోతే ఎస్ అన్నట్టు, ఎన్ పోతే నో అన్నట్టు. నిజంగా ఈసారి బోర్డు మూవ్ అయిందంట. వైకెళ్ళి దిగింది. వీళ్ళందరికీ ఫుల్ దడలు భయం ముట్టేసింది. వీడు ఇంకొంచెం ధైర్యం ఎక్కువ చేసుకొని, ఈ స్పిరిట్ ఈ రూమ్‌లో ఉంటే నీ పేరేంది చెప్పు అంటే ఆల్ఫాబెట్ సైడ్ ఒక్కొక్కడిగా మూవ్ అయితున్నాయంట. ఆ కజిన్ పిల్లగాడు నిజంగానే చేస్తున్నాడా, ట్రిక్ చేస్తున్నాడా లేదా నిజంగానే స్పిరిట్స్ వచ్చినాయా తెలవదు. భయానికి తను కూడా ఈ ప్రాసెస్ అంతా ఆపేసాడు. కొద్దిసేపటికి డోర్ క్లోజ్ అయిపోయింది. ఓపెన్ అయితే లేదు, జామ్ అయిపోయింది. విండోస్ ఏమో ఇట్లా ఫ్లటర్ అవుతున్నాయంట. క్యాండిల్స్ అన్ని ఆరిపోయినాయి. లైట్లు ఆన్ చేస్తే ఆన్ అయితే లేదు, కరెంట్ పోయింది. ఈ ప్రాసెస్‌లో మొత్తం గందరగోళం. పిల్లలంతా అరుచుకుంటా డాడీ, డాడీ, డాడీ అంటే ఫైనల్లీ వచ్చి బయట నుంచి డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలుచుకొచ్చారు. ఇంతలో ఏ పిల్లగాడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిండో తన నుంచి మాటలు వస్తలేవు. ఏం చేయాలో అర్థమైతలేదు. గృహప్రవేశం అయితుంది. ఈ పిల్లగాడేమో పానిక్‌లో ఉన్నాడు. అందుకని చెప్పి ఒక పంతుల్నైతే పిలిపించి కూర్చోబెట్టి ఏదైతే హోమాలు గీమాలు చేపియాలో, శాంతి చేపియాలో అవన్నీ చేపించి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి కళ్ళుతిరిగి పడిపోయి లేసొచ్చి ఫైనల్లీ మాట్లాడనీకి స్టార్ట్ చేసిండు. ఈ అంత ఇన్సిడెంట్‌లో ఇది నిజంగానే జరిగిందా? లేదా ఆ పిల్లగాడు ట్రిక్ ప్లే చేసిండో తెలవదు గానీ, మొత్తం మీద నిజంగానే జరిగుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ హారిఫైయింగ్ ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్‌లో. నీకు ఇట్లాంటివి ఏమైనా అయ్యుంటే కామెంట్ చేసి చెప్పు.